సినీ నిర్మాత డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో అతను బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. కబాలి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న కేపీ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు, అర్జున్ సోరవరం చిత్రాలకైతే డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేశారు. కేపీ చౌదరి మృతిపై పాల్వంచలో ఉన్న ఆయన తల్లికి పోలీసులు సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. సినీ నిర్మాత డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి ఆత్మహత్య పాల్పడ్డారు. గోవాలోని ఆయన ప్రస్తుతం గోవాలో ఉన్న జైల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయన 2023లో డ్రగ్స్ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మొదట పప్పు పెట్టారు గోవాలో, అందులో నష్టాలు రావడం వల్ల ఆ తర్వాత డ్రగ్స్ దందాలో దిగినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే గోవా నుంచి తీసుకొచ్చినటువంటి ఆల్మోస్ట్ 100 కొకైన్ ప్యాకెట్లు హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన ఆబ్వియస్గా సినీ నిర్మాత కాబట్టి కబాలి లాంటి సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉన్నారు. అంతేకాదు కొన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ కూడా పనిచేశారు. అవి కూడా పెద్ద పెద్ద సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు కాబట్టి సినిమా ప్రముఖులతో ఆయనకి బాగా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలని ఉపయోగించుకొని ఆయన గోవా నుంచి కొకైన్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేయగా ఆయన పట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయన దగ్గర నుంచి పట్టుకున్న సమయంలో 90 కొకైన్ ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు ఆ నివేదికలో కానీ విచారణలో కానీ తెలియడం జరిగింది. సో ఆయన అప్పటి నుంచి ఆ జైల్లో ఆ కేసుకు సంబంధించి కేసు విచారణలో భాగంగా కొంతమంది అరెస్ట్ చేశారు. ఆయన ప్రైమ్ అక్యూజ్డ్ కాబట్టి ఆయన అరెస్ట్ చేసి గోవా జైల్లో పెట్టారు. అటువంటి వ్యక్తి అంటే రీజన్స్ ఎందుకంటే ఒక రిచ్ లైఫ్ చూశారు కాబట్టి అనుకోకుండా అంటే నష్టాలు రావడం, డ్రగ్స్ దందా రావడం, ఆ తర్వాత పోలీసులు పట్టుబడటం ఇవన్నీ కూడా అతన్ని కొంత డిస్టర్బ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్య చేసినట్టుగా అర్థమవుతుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ చెందినటువంటి కేపీ చౌదరి అనతికాలంలోనే టాలీవుడ్లో కొంత పేరు తెచ్చుకున్న వ్యక్తిగా కనిపిస్తుంది. ఆ తర్వాతే కొన్ని సినిమాలు కూడా అంటే రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్కి సంబంధించినటువంటి సినిమాని ఇక్కడ తెలుగులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంటే తెలుగులో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఆయన ఉన్నది ప్రొడ్యూసర్గా ఉన్నారు. అదేవిధంగా సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సోరవరం లాంటి సినిమాలకు కూడా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. సో నిజానికి సినీ ప్రముఖులు చాలామందితో పరిచయం ఉంది ఆయనకి. బట్ తర్వాత జరిగినటువంటి అక్కడ గోవాలో పప్పు పెట్టడం కానీ తర్వాత నష్టం రావడం కానీ వాటిని భరించలేక అతను ఒక డ్రగ్స్ని ఎందుకంటే జనరల్గా డ్రగ్ ప్రోన్గా ఉంటుంది గోవా స్టేటు, కొంత ఎక్కువగా రిచ్ లైఫ్ కానీ అంత లగ్జరీస్ లైఫ్ కానీ అక్కడే ఉంటుంది కాబట్టి చాలామంది విదేశీయులు వస్తున్న నేపథ్యంలో ఆ డ్రగ్స్ దందాన్ని ఒక సాలిడ్గా ఎంచుకున్నారు. అంటే ఇదైతే ఒక ఆదాయ వనరుగా బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చి చేయడం జరిగింది. సో పప్పు పెట్టిన తర్వాత నష్టాలు వచ్చిన తర్వాత ఈ స్టెప్ తీసుకున్నారు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ విధంగా ఆయన దొరకటం, అరెస్ట్ చేయటం, కేసులో 2023 నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.